వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో, యూఎస్ఏలో దోమకాటు వల్ల ఒక వింత వ్యాధి ప్రబలుతుంది. అదేంటంటే ఈస్టర్న్ ఈక్వైన్ ఎన్సెఫలైటిస్. సో, ఇది ప్రాణాంతకమైంది. దీనికోసం లాక్‌డౌన్ కూడా అంటూ ఉన్నారు. పబ్లిక్ ప్లేసెస్‌లోకి వెళ్ళొద్దని చెప్తూ ఉన్నారు. సో, అసలేంటి ఈ వ్యాధి? దీని లక్షణాలు ఎలా ఉన్నాయి? మరి రాకుండా జాగ్రత్తలేంటి? వస్తే ట్రీట్మెంట్ ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు లైవ్‌లో జాయిన్ అవ్వడానికి డాక్టర్ లోకేష్ ఈదర గారు ప్రముఖ ఇమ్యునాలజిస్ట్ అండ్ ఎలర్జీ స్పెషలిస్ట్ ఉన్నారు. యూఎస్ఏ నుంచి. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. డాక్టర్ లక్ష్మి గారు, గారు. వైరస్‌ల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. మరి కొత్త వైరస్ వచ్చింది. అది అమెరికాలోనే వచ్చింది. సో, ఇది దోమల వల్ల వ్యాపిస్తుంది. ప్రాణాంతకమైన వైరస్ అంటున్నారు. అక్కడ లాక్‌డౌన్ అని కూడా అంటున్నారు. ఏంటి డాక్టర్ గారు పూర్తి వివరాలు? ఇది ఇది వైరస్ పేరు ఈఈఈ అంటారండి. ఈస్టర్న్ ఈక్వైన్ ఎన్సెఫలైటిస్. ఈస్టర్న్ అంటే అమెరికాలో ఈస్టర్న్ స్టేట్స్‌లో వచ్చింది. ఎక్వైన్ అంటే హార్సెస్. ఎన్సెఫలైటిస్ అంటే మెదడువాపు. ఇది 1800 లేట్ 1800 నుంచి ఉందండి. అంటే దోమ మూలాన హార్సెస్‌కొచ్చి ముందు హార్సెస్ చనిపోయినాయి. ఆహ్, తర్వాత మనం దోమల మూలాన మనుషులకు గూడా వస్తే, మనుషులకి వచ్చినప్పుడు ఈ ఎన్సెఫలైటిస్ మెదడు వాపు వస్తుందండి. వచ్చిన వాళ్ళల్లో మోర్టాలిటీ రేట్ ఎక్కువగా ఉంటది. ఇక్కడ ఏంటంటే లాక్‌డౌన్ అంటే ఒక మనిషికి వచ్చిన తర్వాత ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి ఎళ్ళదండి. హ్మ్. మన కోవిడ్‌లాగా ఒక చోట నుంచి పక్కకెళ్ళటం అలా గాదు. హ్మ్. లాక్‌డౌన్ అంటే ఈ ఈ మస్కిటోస్ ఈ సీజన్‌లో కుట్టటం మూలాన వాళ్ళు ఈవినింగ్స్ బయటికెళ్ళొద్దంటున్నారు. ఆ ఓకే. ఏరియాలో. అంటే ఒక ఓకే. మండలాలనుకోండి కౌంటీస్‌లో ఆ కౌంటీస్‌లో ఎక్కువ కేసులున్నాయి. ఇప్పుడు మ్యాసచ్యూసెట్స్ ఉందనుకోండి. ఐ ఐ థింక్ 4, 5 ఇయర్స్ క్రితము 17 కేసులొచ్చి 7 చనిపోయారండి. లాస్ట్ 3, 4 ఇయర్స్ ఏమి లేవు. మళ్ళీ ఈ హ్మ్. ఇయర్ ఈస్టర్న్ స్టేట్స్‌లో రిపోర్ట్స్ రావటం మూలన అది అలర్ట్ చేశారు. కొన్ని కొన్ని మస్కిటోస్ చనిపోయటానికి స్ప్రేలు చల్లటం అలాంటివి కూడా చేస్తున్నారు. హ్మ్. ఈవినింగ్స్ బయటికెళ్ళకూడదు. పార్కులు కూడా కొన్ని ఏరియాలో క్లోజ్ చేశారండి. ఎందుకంటే మస్కిటోస్ మీద వస్తాయి. ఈ వైరస్సు మనకి వన్స్ హ్యూమన్‌కెళ్ళిన తర్వాత అది డెడ్ అండి. అంటే వేరే చోటకెళ్ళదు. అది కోవిడ్ లాగా ఎళ్ళదండి. ఆహ్, 1960 నుంచి రిపోర్ట్స్ ఉన్నాయండి. మొత్తం మీద 120 మంది చనిపోయి ఉంటారు. 1960 నుంచి ఇప్పటిదాకా 60 ఏళ్లకి. సో, ఓకే. ఇది ఎవ్రీ ఇయర్ కొన్ని కొన్ని రిపోర్ట్స్ వస్తా ఉంటాయి. కొన్ని ఏళ్లలో ఉండదు. ఆహ్, వ్యాక్సిన్ హ్యూమన్స్‌కి లేదండి. హ్మ్. కానీ హార్సెస్‌కి ఉంది. ఎవ్రీ ఇయర్ ఉంటదండి. కాకపోతే ఈ ఇయర్ వచ్చిన రిపోర్ట్స్ మూలాన లాక్‌డౌన్ అనేది మూలాన అందరికి భయమేస్తది. అదనమాట. యెస్. అయితే డాక్టర్ గారు, అసలు ఈ వైరస్ అనేది దోమల వల్లనే వస్తుంది. అంతేకాని మనిషి నుంచి మనిషికి వ్యాపించదు. సో, ఈ వ్యాపించదు. వైరస్ వస్తే వచ్చే వ్యాధి ఏంటి? దాని లక్షణాలు ఎలా ఉంటాయి? ట్రీట్మెంట్ అంటే ఏముంది? ఓకే. ఇది ఎన్సెఫలైటిస్ అంటే, ఎన్సెఫలైటిస్ అంటే బ్రెయిన్‌కి వచ్చేది కాబట్టి, బ్రెయిన్ వ్యాధి కాబట్టి న్యూరలాజికల్ ఇష్యూస్, కోమాకెళ్ళటము, ఆహ్, తర్వాత ఈవెన్ సర్వైవ్ అయిన వాళ్ళకి కూడా న్యూరలాజికల్ డ్యామేజెస్ ఉంటాయండి. ఆహ్, ఫీవరు, ఫెటీగు, ఆహ్, డిజీనెస్సు, అన్నీ బ్రెయిన్ మెదడు సింప్టమ్స్ దీంట్లో కూడా ఉంటాయండి. హ్మ్. 30 అదే యంగ్ అడల్ట్స్ అయితే మోర్టాలిటీ కొంచెం తక్కువ. ఎల్డర్లీ వాళ్ళకైతే 70% హైయెస్ట్ బాగా ఉంటది. ఈవెన్ బేబీస్ హ్మ్. కూడా మోర్టాలిటీ రేట్ ఎక్కువ ఉంటదండి. హుహు. అయితే చాలా హ్మ్. జాగ్రత్తగా ఉండాల్సిందే. ఈ జాగ్రత్త మనము ఈ సీజన్ దాకా అంటిల్ మన పబ్లిక్ హెల్త్ రిపోర్ట్ దాకా ఎస్పెషల్లీ ఆ కౌంటీస్, ఆ ఏరియాస్‌లో హ్మ్. ఈవినింగ్స్ దోమలు మోస్ట్‌లీ యాక్టివ్‌గా ఉంటాయండి. సో, హ్మ్. ఆ ఏరియాస్‌కి వాళ్ళు లోకల్‌గా బాగా అలర్ట్ చేస్తా ఉంటారు. హ్మ్. ఆహ్, లోకల్ చేస్తారండి. అది ఫాలో అవ్వాలి వాళ్ళు. పబ్లిక్ రికమెండేషన్స్. ఓకే. గవర్నమెంట్ అ రికమెండేషన్. అంటే డాక్టర్ గారు, మరి మస్కిటోస్ అంటే ఈ ఏరియా వరకే ఉంటాయి. ఇట్లా ఈ స్టేట్ వరకే ఉంటాయి. అట్లా ఉంటుందా డాక్టర్ గారు? అంటే మస్కిటోస్‌లో రకరకాల వైరస్ ఉంటాయి. అంటే కొన్ని మనకి మస్కిటో మూలాన మనకి హ్మ్. మలేరియా అలాంటివి ఉంటాయి. అంటే హ్మ్. వాళ్ళలో పర్టిక్యులర్ టైప్ ఆఫ్ వైరస్‌లో ఆ మస్కిటోలో ఆ వైరస్ ఉన్న ఆ ఏరియాలోనే ప్రిడామినెంట్‌గా ఉంటుందండి. హ్మ్. దట్స్ అందుకని యెస్. ఈచ్ మస్కిటోకి లోకల్‌గా ఉన్నదాని ప్రకారం వైరస్‌ని స్ప్రెడ్ చేయొచ్చు. లేకపోతే కొన్ని చోట్ల పారాసైట్స్ మన మలేరియాలాగా స్ప్రెడ్ చేయొచ్చు. హ్మ్. డిఫరెంట్ వెక్టర్స్ ఉంటాయి కదండీ! యాహ్! హ్మ్. డిఫరెన్స్ యెస్. వైరస్. అయితే ఇప్పుడు మీరు చెప్పిన అమెరికాలోని కొన్ని స్టేట్స్‌లో ఎన్ని కేసులు నమోదయ్యాయి? ఎంతమంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి అనేది ఉంది? సో, ఏం చెప్తారు దీని గురించి? ఏమైనా గణాంక ఇప్పుడు 2024లో ఉందా ఇది? ఆ! మాసచ్యూసెట్స్ పక్కన ఇంకో స్టేట్ ఉందండి. న్యూ హాంప్‌షైర్ అని. అందులో ఒక డెత్ రిపోర్ట్ వీఆర్ సీయింగ్ ఇన్ ద న్యూస్ అనమాట. హ్మ్. ఆహ్,
కొన్ని కేసు రిపోర్ట్స్ ఉండటం వల్లనే ఈ అలర్ట్ ఉంటుందండి. మరి మేజర్ నెంబర్స్, సిగ్నిఫికెంట్ నెంబర్స్ కాదు. బట్ ఎవ్రీ ఫ్యూ ఇయర్స్కి ఫ్యూ నెంబర్స్ ఉంటాయి. అంటే టెన్స్లోను లెస్ దాన్ ఫ్యూ ఎఫెక్టెడ్లోనే ఉంటాయి, కానీ ఎక్కువగా లేవండి. ప్రస్తుతానికి మాత్రం 1 డెత్ రిపోర్టెడ్ ఇన్ న్యూ హెమ్స్పియర్. ఓకే. దట్ సో నేను చూసింది. వ్యాక్సిన్ అయితే ఉంది డాక్టర్ గారు దీనికోసం? హ్యూమన్స్కి వ్యాక్సిన్ లేదండి. లేదు. హార్సెస్ లేదు, మాత్రం. ఆ! హార్సెస్ మాత్రమే ఉంది. ఓకే. సో ఇది వాపు వ్యాధి లాంటిది కదా! సో అవును. డెత్ అనేది ఆ విధంగానే జరుగుతుంది వస్తే దాన్ని కనుక. మోస్ట్లీ సపోర్ట్ మేమనేది ఏంటంటే సపోర్ట్ టు ట్రీట్మెంట్ అంటామండి. ట్రీట్మెంట్‌గా హ్మ్. స్పెసిఫిక్‌గా ఇప్పుడు మనకి మలేరియాకి అలాగా ట్రీట్మెంట్ ఏమి లేదు. సపోర్టివ్ ట్రీట్మెంట్ అంటే ఇంట్యుబేషనో, మరి ఫ్లూయిడ్సో, వాటెవర్ సింప్టమ్స్‌కి మనం సపోర్టివ్ ట్రీట్మెంట్ చేస్తే హ్మ్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ సర్వైవ్. బట్ మోర్టాలిటీ రేట్ ఈస్ హైయర్ హ్మ్. స్టిల్. ఎందుకంటే దేర్ ఇస్ నో హ్మ్. స్పెసిఫిక్ యాక్టివ్ ట్రీట్మెంట్ లేదు కాబట్టి. ఓకే. సో ఎక్కువగా మీరన్నట్లుగా పర్టిక్యులర్ ఏజ్‌ని ఏమైనా టార్గెట్ చేస్తుందా ఇది? లేదండి. చిన్న పిల్లల్లో వస్తది. ఎందుకంటే క్యాంపింగ్‌కెళ్తారు. ఇది నైస్ టైమ్ గదా! ఇప్పుడు ఆగస్టు, హ్మ్. సెప్టెంబర్ టైంలో చాలామంది క్యాంప్స్‌కెళ్తారు. స్కూల్స్ ఇప్పుడే మొదలవుతున్నాయి. ఫార్మ్స్‌లో ఉంటారు. హ్మ్. బయట స్పెండ్ చేయటం ఈజ్ వెరీ నార్మల్ అండి అమెరికన్ లైఫ్‌లో. సో, హ్మ్. వాళ్ళకి మోర్ హై రిస్క్ ఎక్కువగా ఉంటది. హ్మ్. మోస్ట్ ఆఫ్ ద అవర్ తెలుగు వాళ్ళు గానీ, ఇండియన్స్ కానీ సాఫ్ట్‌వేర్ మన జాబ్స్ మూలాన మన ఎక్స్‌పోజర్ తక్కువుంటది. అంటే స్టిల్ కొంతమంది ఉంటారు బయటికెళ్ళేవాళ్ళు. హ్మ్. ఈవినింగ్సు జాగ్రత్తగా ఉండాలన్నమాట. మస్కిటో కొడితే రిస్క్ ఎక్కువ. ఆ ఏరియాలో ఎస్పెషల్లీ. ఓకే. సో ఆ ఏరియాకి ఎవరైనా ట్రావెల్ చేసి మళ్ళీ మా దగ్గరకొచ్చి అట్లా వైరస్‌ని క్యారీ చేసే పరిస్థితి అయితే ఉండదు. వైరస్ అలా అయితే రాదు. రాదండి. ఒకళ్ళకొచ్చిన తర్వాత వాళ్ళ నుంచి గాని వేరే వాళ్ళకి ఈస్ డెడ్ దేర్. యాహ్! ఇట్ వోంట్ గో ఓకే. స్ప్రెడ్ అవ్వదండి. ఓకే. అంటే ఒక మనిషికొస్తే గాని ఏదైనా హార్స్‌కొస్తే గాని దాంట్లోకి వెళ్లి చనిపోతది అంతే. అంతే ఎఫెక్ట్ అంతే. చేసేస్తది. ఆ వైరస్ అక్కడి నుంచి బయటికెళ్ళదండి. రిపోర్ట్స్ ప్రకారం. యాహ్! యెస్. డాక్టర్ గారు. ఏదేమైనా కొత్త హ్మ్. వైరస్‌లనేవి పుడుతూనే ఉన్నాయి. రకరకాల వ్యాధులనేవి వస్తూ ఉన్నాయి. సో, జాగ్రత్తలైతే ఖచ్చితంగా తీసుకోవాలి. ఇప్పుడు ఆ స్టేట్స్‌లో ఉన్నారు. యూఎస్‌లో మీరు చెప్పిన స్టేట్స్‌లో ఉన్నవాళ్ళు. సో, ఫీవరొచ్చింది అనగానే ఇదే అని డిక్లేర్ చేయడానికి వాళ్ళు డిసైడ్ అవ్వడానికి ఏమైనా టెస్ట్‌లనేవి ఉంటాయా? దీనికోసం పర్టిక్యులర్‌గా ఈ వైరస్‌ని డిటెక్ట్ చేయడానికి? స్పెసిఫిక్ టెస్ట్‌లనేది వైరస్‌కి కొన్ని ఉంటాయండి. వాళ్ళు చేస్తారు. హ్మ్. బట్ మెజారిటీ ఆఫ్ దెమ్ ఫ్లూ వచ్చేటప్పటికైతే మనం భయపడిపోతాం. మస్కిటో బయటికెళ్ళకపోతే రెగ్యులర్ ఫ్లూస్ కామన్ అండి ఈ సీజన్‌లో. హ్మ్. జలుబులు, మైల్డ్ జలము, మామూలు ఒళ్ళు నొప్పులొస్తే అంత హ్మ్. భయపడాల్సిన అవసరం లేదు. బట్ అదే న్యూరలాజికల్ సింప్టమ్స్ ఏదుంటే వెంటనే మన హాస్పిటల్‌కెళ్ళటం, చూపించుకోవటం వెంటనే చేయాలండి. యెస్. అయితే డాక్టర్ గారు ఈ వైరస్‌తో పాటు ఇంకొక వైరస్ అనేది భయపెడుతుంది. సో, హ్మ్. మంకీ పాక్స్. సో, అది యూఎస్‌లో ఏమైనా డిటెక్ట్ అయినాయా కేసెస్? మంకీ పాక్స్ ఫ్యూ కేసెస్ అంటే దెర్ ఆర్ సమ్ కేస్ రిపోర్ట్స్ అండి. బాగా అలర్ట్ అయినట్టు నేను చూడలేదు. హ్మ్. మోస్ట్లీ మన ఏరియాలోనో లేకపోతే వీ హ్యావ్ ఆఫ్రికాలోను ఎక్కువగా ఉంటాయి. మంకీ పాక్స్ అంటే ఇంతకుముందు 79లో మా దాకా మనము ఇండియాలో స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ అనేది ఇచ్చారండి. హ్మ్. వాళ్ళకి యూజువల్‌గా మంకీ పాక్స్ రాదు. బట్ హ్మ్. లాట్ ఆఫ్ పాపులేషన్ 79 తర్వాత పుట్టిన వాళ్ళు. సో, హ్మ్. వాళ్ళకి ప్రొటెక్షన్ ఉండదండి. మంకీ పాక్స్ ఫ్యూ కేసెస్ ఉన్నాయండి. హ్మ్. ఆహ్, బట్ రిపోర్ట్స్ ఉన్నాయి. బట్ నాట్ బాగా అలర్ట్ అయ్యి సిగ్నిఫికెంట్ అనేది లేదు. డాక్టర్ గారు ఇప్పుడు ఏదైతే దోమల వల్ల వ్యాప్తి చెందుతుందో మీరన్నట్లు ఈ ఈ ఈ ఈ వైరస్ అనేది ఎప్పుడు అంటే ఈ సీజన్ అయిపోగానే అయిపోతుందా? ఎండ్ అవుతుందా? అంటే యూజువల్‌గా ఈ టైంలోనే మోస్ట్ కేసెస్ రిపోర్ట్ అవుతాయండి. హ్మ్. దట్ ఈస్ వేర్ ద బ్రీడింగ్ మస్కిటో సీజను. అదర్ హ్మ్. సీజన్ అంటే కొన్ని సీజన్ అంటే మనకి ఇప్పుడు ఆ ఏరియాలో స్నో వచ్చేస్తదండి. ఇది హ్మ్. మన బాస్టన్, మాసచ్యూట్ ఆ ఏరియాలో హ్మ్. వింటర్ వచ్చేటప్పటికి మీకు మస్కిటోస్ ప్రాబ్లమ్స్ ఉండదు. సో, హ్మ్. దట్ ఈస్ పీక్. అట్లాగే బట్ సౌత్‌లో ఉందనుకోండి మస్కిటోస్ ప్రకారం అది ఏ టైంలో అయినా ఎఫెక్ట్ అవ్వచ్చండి. బట్ నంబర్ ఆఫ్ కేసెస్ ఫ్యూ అనమాట. ఈవెన్ టెక్సాస్‌లో కూడా కేస్ రిపోర్ట్స్ ఉన్నాయి. ఐ థింక్ 70 మెనీ ఇయర్స్ అగో మిషిగన్‌లో కూడా ఉన్నాయి కొన్ని కేస్ రిపోర్ట్స్. సో, హ్మ్. మీరు గనక పిక్చర్ చూస్తే మిషిగన్ అనే కాదు అమెరికాలో తూర్పు రాష్ట్రాలన్నిటిలోనూ కేస్ హ్మ్. రిపోర్ట్స్ ఉన్నాయి. 1960 నుంచి రిపోర్ట్స్ చూసినున్నాయి. ఇప్పటిదాకా 60 ఇయర్స్‌కి. యెస్. అయితే డాక్టర్ గారు ఇది ఇండియాకొచ్చే ప్రమాదం ఏమైనా ఉంటుందా? ప్రస్తుతం దాకా ఇండియాకి రిపోర్ట్స్ మనం ఎక్కడ చూడలేదండి. యెస్. ఇక్కడే సో అమెరికాలోనే వేరే స్టేట్‌లో రిపోర్ట్స్ లేవు. హ్మ్.
రాకుండా ఖచ్చితంగా జాగ్రత్తలంటే ఇంకా దోమల్ని అరికట్టడం అంతేనా డాక్టర్ గారు? దోమలు కుట్టకుండా చూసుకోవడం? ఆ! అంతేనండి. యెస్. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. సో, వైరస్‌లనేవి వ్యాపిస్తూనే ఉన్నాయి, విజృంభిస్తూనే ఉన్నాయి. ఇండియాలో కూడా రకరకాల వైరస్‌లున్నాయి. సో, తట్టుకునే శక్తి మాకు కొన్నిటికి ఉంది. కొన్నిటికి వ్యాక్సిన్స్ అయితే ఉన్నాయి. సో, హ్మ్. ఏదైనా కానీ ఇన్ఫెక్ట్ అవ్వకుండా చూడాలని కోరుకుందాము. థాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. థాంక్స్ మేడం.